ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు చాలిన దేవుడిగా ప్రతిదినం ఆయన మనకు తోడై ఉండి తన నిండైన సన్నిధిని ఆయన మనకు అనుగురించి నడిపిస్తున్నాడు. మన పితరులైనటువంటి ఇజ్రాయెల్ యొక్క యాత్రను మనం గమనించినప్పుడు వారు ఐగుప్తుని విడిచింది మొదలుకొని కనాను చేరేంత వరకు వారి యొక్క ప్రయాణ విధానం గురించి చక్కగా వ్రాయబడింది. పగటి మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము వారి యొద్ద నుండి దేవుడు తొలగించలేదు, వారు కనాన్లో చేరేంత వరకు. సో దేవుని యొక్క ఆ చక్కటి కాపుదల, సంరక్షణ, ఆయన తన ప్రజలను బట్టి తను విమోచించిన జనులను గురించి ఆయన ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో. వారిలో కొంతమంది ఒకవేళ పొరపాటు చేసినప్పటికీ కూడా, కొంతమంది అవిధేయులుగా ఉన్నప్పటికీ వారి యొక్క జీవితాల్లో దేవుడు వారికి తాను ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని ఆయన తీసివేయలేదు. తాను తలంచిన ఆ తలంపును ఎలాగా ఈ యాత్ర అంతటిలో కనాను చేరేంత వరకు నేను వారికి పగటి స్తంభము, పగటి వేళ మేఘస్తంభమునైనను, రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను నేను వారి యొద్ద నుండి తొలగించును అని ఆయన చెప్పినటువంటి ఆ మాట ప్రకారంగా దేవుడు తన ప్రజల్ని 40 సంవత్సరాలు వారి యొక్క క్రియల వలన, వారి చేష్టల వలన ఆయన బాధపడినప్పటికీ కూడా ఆయన తన ఇచ్చినటువంటి ఆ మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని ఆయన తొలగించలేదు. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క లేఖనం ఇలా చెప్తుంది, దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏదియూ చేయడు అని. తాను ఒకసారి అనుకున్నాడు, ఒకసారి సంకల్పించాడు, ఒకసారి తీర్మానం చేశాడు, దానికి వ్యతిరేకంగా ఆయన ఏదియూ చేయుడు అని దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడింది. మరి రోజున మన జీవితంలో పితరులైనటువంటి ఇశ్రాయేళ్లు అరణ్య యాత్రలో వారు ఐగుప్తునైతే విడిచిపెట్టారు, కానీ స్వభావరీత్యా వారి ఆలోచనల్లో ఐగుప్తుని గురించి చాలాసార్లు ఆలోచించారు. ఐగుప్తులు మేము అక్కడ ఉన్నప్పుడు మాకు ఇలా జరిగింది, అలా జరిగింది అంటూ విడిచిపెట్టి వచ్చినటువంటి జీవితాన్ని గురించి పదే వారు ధ్యానించటం, ఆలోచించటం, అది బాగుంది, ఇది బాగలేదు అన్నట్లుగా తృణీకరించటం, ఇప్పుడున్న సిచ్యువేషన్కి భిన్నంగా మాట్లాడటం, ఆ రోజుల్లో అక్కడ ఉన్నప్పుడే బాగుండేది అన్నటువంటి తలంపు ఆలోచనలు రావటం చాలా బాధాకరమైన విషయం. దేవునికి అది చాలా వేదనను కలిగింపజేసింది. ఎందుకంటే దేవుడు ప్రారంభంలోనే చెప్పాడు, నేను ఇజ్రాయిల్ యొక్క బాధను చూచాను, వారి మొర విన్నాను, వారి యొక్క దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని చెప్పినటువంటి ప్రభువు ఆ మాటను మోషేతో చెప్తూ అన్నాడు, నేను దిగి వచ్చాను ఎక్కడికి అనంటే పాలు తేనె ప్రవహించు దేశమునకు, వారి పితరులతో నేను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, ఇజ్రాయిల్ని తీసుకుని వెళ్ళడానికి నేను వారి మధ్యకు దిగి వచ్చానని చెప్పినటువంటి దేవుడు ఈ ఇజ్రాయిల్ని నడిపిస్తున్నాడన్నటువంటి ఆలోచన వారికి తెలియచేసినప్పటికీ కూడా వారు ప్రతిరోజు ఎలా చేశారు, ఎలా నడిచారు అంటే ఆ తరము వారి వలన ఆయన విసిగిపోయాడు అని రాయబడింది. వారు తమ యొక్క హృదయంలో ఎల్లప్పుడూ కూడా ఆయన యందు నమ్మిక ఉంచకుండా వారి యొక్క క్రియలను బట్టి వారు తప్పిపోతూ వస్తున్నారని, ఆ 40 సంవత్సరాలు వారిని బట్టి ఆయన విసిగిపోయాడని వ్రాయబడింది. అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ మేఘస్తంభము, అగ్నిస్తంభము తొలగిపోలేదండి. దేవుని యొక్క లేఖనంలో దావీదు మోషే ద్వితోపదేశ కాండంలో కూడా అనేక సందర్భాలు ఇలా రాస్తాడు, మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని నడిపించినట్లుగా ఈ 40 సంవత్సరాలు ఆయన మిమ్మల్ని ఎత్తుకున్నాడు అన్నాడు. దేవుడు వారిని ఎత్తుకున్న వీరి ఆలోచనలు మాత్రం ఐగుప్తు మీదే ఉన్నాయి. వీరి ఆలోచనలు మాత్రం ఆ లోక సంబంధమైన ఆలోచనలే. ఈ రోజుల్లో మనలో కూడా చాలామంది దేవుని ద్వారా పాప శాపం నుంచి విమోచించబడిన, ఆ అపవిత్రత నుంచి విడుదల పొందిన, ఆ యొక్క అవిధేయత, పూర్వకాలపు అపవిత్రమైనటువంటి జీవితాల నుంచి విడుదల పొందిన, పరిశుద్ధమైన మార్గాల్లో నడిపించబడుతున్నప్పటికీ కూడా కొంతమందికి అప్పుడప్పుడు అదే తలంపు, భలే ఉంది కదా, కామెడీగా ఉంది కదా, అక్కడ ఉన్నప్పుడు అలాగా ఉండేది కదా, అలా ఉన్నప్పుడు అలా సంతోషంగా ఉండేది కదా, ఇలా ఉండేది కదా, అలా ఉండేది కదా అని ఆ విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ యొక్క స్థితి, పూర్వకాలపు స్థితిని అప్పుడు ఉన్నప్పుడే ఎంత బాగుండేదండి,
అప్పుడున్నప్పుడే అలాగ ఉండేదండి, అలా ఉండేదండి అంటూ ఇతరులతో మాట్లాడటం, లేకుంటే తన మనసులోనే తను చెప్పుకోవటం. ప్రభు నమ్ముకున్న తర్వాత ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని బాధలు వచ్చాయి, ఇంత నేను ఒంటరి అయిపోయాను, ఇన్ని పరిస్థితులు గుండా నేను వెళ్తున్నాను. అక్కడున్నప్పుడు ఎంతగా ఉండేది లోకంలో నాకు పేరు ప్రఖ్యాతులు, ఘనతలు, పొగడుతులు, ఎంత అబ్బో నా జీవితం, నా లెవెల్ ఒక రేంజ్లో ఉండేది. ఆ లెవెలే వేరు. ఇప్పుడు ప్రభు నమ్ముకొని ప్రార్థనకు వస్తూ ఎన్ని కష్టాలు, నిందలు అనుభవిస్తున్నాను అన్నట్లుగా అనేక హృదయాలు ఈ రోజుకి కూడా అదే తలంపుతో ఉంటున్నాయి. కానీ దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిశ్చయముగా దేవుడు ఆ తరము వారి యొక్క ఆలోచనలు బట్టి విసిగిపోయిన, తాను చెప్పినటువంటి, తాను సంకల్పించిన ఆ ప్రమాణంలో ఆయన వెనకడిగేలేదు. సరే ఆలోచించవా, నీ జీవితంలో ఇజ్రాయిల్ వలె నీవు కూడా ఉన్నావా? ఇజ్రాయిల్లాగా నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండలేకుండా పోతున్నావా? ఇష్టరాలుగా ఉండలేకపోతున్నావా? ప్రభువుని నమ్ముకున్న తర్వాత మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, మాకు ఉన్న దరిద్రత పోయింది, ఉద్యోగాన్ని వదులుకున్నాం, వ్యాపారాన్ని విడిచిపెట్టాం, ప్రభు కొరకు వచ్చాం, సేవ కోసం వచ్చాం, దేవుని సేవలో ఇన్ని బాధలు వచ్చాయి, ఇన్ని కష్టాలు వచ్చాయి, మమ్మల్ని నడిపించే వాళ్ళు కూడా మాకు వ్యతిరేకమైపోయారు, ఇదిగో ఈ పరిస్థితుల్లో మేము ఉన్నాం, ఈ కష్టాల్లో ఉన్నాం, ఈ బాధల్లో ఉన్నాం, మాకు విశ్వాసులు సరిగా లేరు, సంఘం కూడా అభివృద్ధి లేదు, ఇంతకాలమైన ఈ భక్తిలో, ఈ పరిస్థితిలో ఏంటి, మాకు ఏం లాభం వచ్చింది అని అనుకునేటువంటి సేవకురాలు కూడా ఈ రోజున లేకపోలేదు. అలాంటి పరిస్థితులు మార్గాలు గుండా నడిపించబడుతున్నప్పటికీ కూడా దేవుని మీద ఆనుకునేదే ఆ మాట మాత్రం మర్చిపోతున్నారు. దేవా, ఈ పరిస్థితుల్లో, ఇంత బాధకరమైన పరిస్థితిలో, ఇంత ఒంటరితరంలో కూడా, ఇంత కష్టతరమైనటువంటి ఈ సమయంలో, నా సేవలో కానీ నా విశ్వాస జీవితంలో కానీ నీ యొక్క మేఘం నాకు దూరం కాలేదయ్యా. నీ కాపుదల, నీ సంరక్షణ, పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రి వేళ అగ్నిస్తంభంగా నాకు తోడుగా ఉంచావే కానీ ఏ రోజు కూడా నాకు తొలగించలేదు అని చెప్పి కృతజ్ఞత మనకు లేకుండా పోయింది. దేవుని బిడ్డలారా, పితరులైనటువంటి కాలేబు, యెహోషువలు ఇజ్రాయేల్ సర్వ సమాజంతో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, యెహోవా మన యందు ఆనందించేటట్లుగా మన జీవితాలు ఉండాలి. ఆయన మన యందు ఆనందించినట్లయితే మనల్ని నిత్యముగా మంచి దేశంలో తీసుకెళ్ళి ఆయన మనల్ని ప్రవేశింపచేస్తాడు. ఈ యొక్క ఉదయకాలం ముందు నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీ యందు ఆనందించేటట్లుగా, నీ యందు సంతోషించేటట్లుగా నీ ప్రవర్తన, నీ మనసు, నీ ఆలోచనలు, నీ క్రియలు, తలంపులు ఉన్నాయా? లేక విడిచిపెట్టొచ్చినటువంటి ఆ దినాలను గురించి, విడిచిపెట్టొచ్చిన గతించిపోయిన ఆ కాలాన్ని గురించి ఆలోచిస్తూ అప్పుడే బాగుండేది కదా, అప్పుడే ఇలా ఉండేది కదా, అప్పుడే ఇలాగా ఉన్నాను కదా అన్నట్లుగా దానిని గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఇప్పుడున్న దేవుని నడిపింపును, దేవుని చిత్తాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు. ఇప్పుడున్న నీ మార్గం, నువ్వు వెళ్తున్న మార్గం, నువ్వు నడిపించబడుతున్న మార్గం, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆ యొక్క ఆలోచన ప్రకారంగా నీ యాత్ర కొనసాగుతుంది, దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు మరిచి ఆయన యొక్క నడిపింపుని నువ్వు తృణీకరిస్తున్నావు. దేవుడు బాధపడినటువంటి ఓ సందర్భాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది దావీదు సమూయేలు యొక్క న్యాయాధిపతిగా, చివరి న్యాయాధిపతిగా పరిపాలిస్తున్నటువంటి కాలం. ఆ న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూయేలు దగ్గరికి ఇజ్రాయిల్లో ఉన్న వారు అందరూ వచ్చి ఏమన్నారు తెలుసా? ఇదిగో నువ్వు ముసలాడు అయిపోయావు, నీకు అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఇంకెవరు ఎట్లా ఉంటారో మాకు తెలియదు, కాబట్టి అందరి రాజ్యాలలో ఎలాగ రాజులు ఉండి పరిపాలన చేస్తున్నారో అలాగే మాకు కూడా రాజును ఒకటి నియమించు అని అన్నారు. ఆ మాట సమూయేలుకి మాత్రమే కాదు, ఆ మాట దేవునికి కూడా బాధ కలిగింపచేసింది. దేవుడే వచ్చి సమూయేలుతో అన్న మాట ఏంటంటే, సమూయేలు, నువ్వెందుకు కృంగిపోతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? అసలు వాళ్ళు నిన్ను కాదు తృణీకరించింది, నన్నే వారు తృణీకరించారు. నేను వారి మీద పరిపాలన చేయకుండా ఉండేటట్లుగా వాళ్ళకు ఒక వ్యక్తిని కోరుకుంటున్నారు, కాబట్టి వాళ్ళు కోరుకున్నట్లుగా నేను ఏర్పాటు చేయి. ఒకసారి ఆలోచించండి. దేవుడు వారిని విడిచిపెట్టేసి, దేవుడు అక్కడ ఇజ్రాయిల్ని విడిచిపెట్టారు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో దేవుని నడిపింపును కాదనుకొని, దేవుని చేత, దేవుని యొక్క సేవకుల చేత నువ్వు నడిపించబడుతున్న విషయాన్ని కాదనుకొని, నీ ఇష్టానుసారంగా
నీవు కోరుకున్నట్లుగా, నీ యొక్క హృదయం ఆశించినట్లుగా నువ్వు నడిపింపు నువ్వు కోరుకుంటున్నావేమో జాగ్రత్త. సహోదరుడా, జాగ్రత్త వహించు. సేవకుడువైనా సేవకురాలువైనా నువ్వు జాగ్రత్త వహించు. నీ ఇష్టానుసారంగా నీవు దేవుని నడిపింపును కాదని నీ ఇష్టమైన కోరికలు కోరుకున్నావనుకో, దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు. ఏం చేయడు దేవుడు, ఆలోచించాడు. ఆ తర్వాత ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా మారిందో మనందరికీ తెలిసిన విషయం. కనుక దేవుడు ఆ ఇజ్రాయిల్కి ఆయన వాగ్దానం చేసి, నేను పగటి వేళలో మేఘస్తంభంగా, రాత్రి వేళలో అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపించాలని దేవుడు చేసుకున్న తీర్మానం ప్రకారంగా యాత్ర అంతట్లో ఆయన వారిని నడిపిస్తూ వచ్చాడు. కానీ ఎవరు ఏందైతే ఆయన సంతోషించారో వారు మాత్రమే ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించారు. సహోదరిగా మనం ఈ యొక్క ఉదయకాలం మందు గుర్తించాలి, మన జీవితాల్లో మనము సరిగ్గా ఉన్నామా, సరి అయిన ప్రవర్తన ప్రవర్తిస్తూ ఆ మేఘములోను అగ్నిస్తంభములోను మనం ఉండి మనం నడిపించబడుతున్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. అలాగే మనం నడిపించబడుతూ దేవుని సంతోషపెట్టేటువంటి మనసు కూడా రావాలి, లోబడే తత్వం రావాలి. కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఎస్ఐ కూడా మనకు మాదిరి కదా. ఆయన గచ్చమైన తోటలోకి వెళ్ళి ఆ రాత్రి ఏమని ప్రార్థన చేశాడు మనకు తెలుసు కదా. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించు అన్నాడు మనిషిగా. దేవుని కుమారుడిగా అయితే ఆయన సిలువను అనుభవించడానికి తనను తాను ముందుగా వెళ్ళి అప్పగించుకున్నాడు. మానవుడిగా ఆయనేమో బాధను తట్టుకోలేక నీ చిత్తమైతే తొలగించాయా అన్నాడు. కానీ దేవుని యొక్క మనసుతో దేవుని సంతోషపెట్టే కుమారుడిగా, ఇదిగో నేను తండ్రి చిత్తం చేయక మానుతానా అంటూ పేతురుతో అంటాడు, ఈ గిన్నెలో నేను త్రాగక మానేదనా అని. మరి ఈరోజున నీవు దేవుని యొక్క నడిపింపుకు లోబడుతున్నావా, విధేయతను కనపరుస్తున్నావా? ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా, సేవకురాలుగా నీ జీవితం దేవుని యొక్క మార్గాల్లో ఈ యాత్ర అరణ్య యాత్రే. కష్టాలు, భీకరమైన ధ్వనిలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి. అయినప్పటికీ దేవుని నడిపింపు ప్రకారంగా నేను వెళ్తున్నానన్న స్థిర నిశ్చయిత నీ గుండెల్లో ఉండి, దేవా నీకు స్తోత్రం, నీ మేఘ స్తంభంలో, నీ అగ్ని స్తంభంలో నాకు నడిపింపు ఇవ్వండి, నాకు ముందు మీరు నడుస్తున్నారు అయ్యా, నన్ను మిమ్మల్ని వెంబడించేటువంటి మంచి మనసుతో మిమ్మల్ని అనుసరించే వ్యక్తిగా నన్ను బలపరచండి, స్థిరపరచండి అని నువ్వు ప్రార్థన చేస్తే నీ శ్రమ నీకు శ్రమ కాకుండా పోతుంది. నీ చీకటి నీకు చీకటి కాకుండా పోతుంది. నీ వేదన నీకు వేదన కాకుండా పోతుంది. దేవుడు నీకు నీ మధ్యాహ్న కాలపు తేజస్సు 7 దినముల తేజస్సు కంటే అమితంగా దేవుడు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకో. సనగకు, దేవుని యొక్క నడిపింపులో ఉన్న నీవు సనగకు, దేవునికి అప్పగించుకో. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేసి నేను నడిపిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రభు రక్షకుడా, ఈ రోజున మీరు ఇచ్చిన మాట ప్రకారంగా నిత్యముగా నాయన ప్రతి ఒక్కొక్క వ్యక్తిగత జీవితంలో అయ్యా మీ యొక్క సన్నిధిలో ఎలాగా ప్రవర్తించాలో, ఎలాంటి జీవితం కలిగి ఉండాలో మీరు తేటపరిచి మీరు మాట్లాడారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మేఘ స్తంభంలోనూ అగ్ని స్తంభంలోనూ ఇజ్రాయేళ్ళు ప్రారంభించబడ్డారు, కానీ అనేకులు చేరలేకపోయారు. కారణం, మీకు ఇష్టలుగా లేక ఉండపోయారు. అయ్యా, మీ మార్గం, మీ నడిపింపు, మీ చిత్తం అని గుర్తెరగక సనిగారు, గొనిగారు. అందువలన వారు ఆ యొక్క అరణ్యంలో అయ్యా మేఘస్తంభంలోనూ అగ్నిస్తంభంలో ఉండి కూడా వారి జీవితాలు ఆకులు రాలినట్లుగా రాలిపోయాయి. కానీ మిమ్మల్ని ఎవరైతే సంతోషపరిచారో ఆ ఇద్దరు మాత్రమే, కాలేబు, యెహోషువ మాత్రమే ఐగుప్తుల నుంచి వచ్చిన వారిద్దరు మాత్రమే కనానులో ప్రవేశించినట్లుగా మేము చూస్తున్నాం. ఎంతో కఠినమైనటువంటి అయ్యా ఈ యొక్క తీర్పులు ఎంతో నైనా స్పష్టంగా అయ్యా ఎంతో నైనా క్షుణ్ణంగా అర్థమయ్యే రీతిలో మీరు చూపించినటువంటి విధానం కేవలం ఈ భూ సంబంధమైన కనానులోకి వెళ్ళడానికే అంత కఠినమైనటువంటి అయ్యా ఆ యొక్క మార్గాల గుండా, ఆ పరిస్థితుల గుండా నడిపించబడినప్పుడు అయ్యా నిత్య పరలోక రాజ్యంలో మేము వెళ్ళాలంటే మా జీవితాలు ఇంకెంత భయముతో, వణుకుతో, మా నోటి మాటలు కానీ, హృదయ ఆలోచనల తలంపులు కానీ ఏది కూడా మీకు బాధ కలిగించకుండా, మీకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని సంతోషపరిచే రీతిలో ఉండాలని అయ్యా ప్రతి సేవకునికి, సేవకురాలికి, ప్రతి విశ్వాసికి, ప్రతి స్త్రీకి, పురుషుడికి అయ్యా బోధించుచున్న నాకు, వింటున్న నిబిడలకి మీరు తేటపరిచారు. జాగరూకులమై మీ సన్నిధిలో విధంగా ముందుకు సాగుతూ ఘనత, మహిమ, ప్రభావాలు పొందాలి.
మిమ్మల్ని సంతోషపరిచిన కాలేబు యెహోషువలే మేము ఉండుటకు సహాయం యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడి పర్యంతం ఆయన సంతోషపరచడానికి తీర్మానం చేసుకున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుడు మనకు ఆ విధంగా తోడే ఉండి బలపరచుకుంటాడు. కృప బలపరచు ఆయన సంతోషపెట్టే హృదయం దేవుడికి